క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలాంటివే గుర్తుకొస్తాయి. కానీ మన శరీరానికి పటుత్వాన్నిచ్చే ఎముకలు, కండరాల్లో పుట్టుకొచ్చే క్యాన్సర్ గురించి అంతగా అవగాహన లేదనే చెప్పాలి. ఎముకలు, కండరాలు తలెత్తే క్యాన్సర్ను సార్కోమాగా పిలుస్తారు. మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే ఇది చాలా అరుదైనది మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకారి కూడా. శరీరంలో ఎక్కడో ఒక చోట చిన్న గడ్డలాగా మొదలవుతుంది. అనతి కాలంలోనే శరీరాన్ని చుట్టబెట్టేస్తుంది. సార్కోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సార్కోమా అంటే ఏంటి? ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఈ సార్కోమాస్ అంటే మనకి కనెక్టివ్ టిష్యూస్, మసిల్, బోన్, నరాలు, రక్తనాళాలు వీటి అన్నిటి నుంచి వచ్చే క్యాన్సర్ని సార్కోమాస్ అంటాం. సో సార్కోమా ఎవరిలో ఎక్కువగా చూస్తాం? చిన్నపిల్లల్లో అయితే కనుక దాదాపు 10% క్యాన్సర్స్ సార్కోమా అయ్యే అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళలో మాత్రం చాలా అరుదుగా వస్తాయి. సార్కోమాస్కి మెయిన్గా మనం 2 కేటగిరీస్, ఒకటి సాఫ్ట్ టిష్యూ సార్కోమా, రెండోది బోన్ సార్కోమాస్. సో చిన్నపిల్లల్లో మనం బోన్ సార్కోమాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి ఆస్టియోసార్కోమా, రెండోది ఈవింగ్ సార్కోమా. పిల్లల్లో సార్కోమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా అనుమానించాలి? చిన్నపిల్లలు ఆడుకునే వయసు, పెరిగే వయసులో ఏదన్నా బోన్ పెయిన్స్ ఉన్నా కూడా మనం వాటిని ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే నొప్పి అదే ప్లేస్లో ఒక 3 వారాలు దాటి ఉన్నా, లేదా నొప్పి ఎక్కువగా వస్తున్నా, లేదా నడుస్తున్నప్పుడు లింపింగ్ అంటే కుంటుతున్నా కానీ దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఎక్కువగా మనకి ఈ నీ జాయింట్కి ఇరువైపులా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఓన్లీ బోన్ పెయిన్తో స్టార్ట్ అయ్యి చాలా చిన్న దెబ్బ తగిలినా కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సాఫ్ట్ టిష్యూ కాంపొనెంట్ అంటే మనం గడ్డ కూడా లేటర్ స్టేజెస్లో గమనించవచ్చు. సార్కోమా వచ్చాక కాళ్లను తొలగిస్తారా? లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? గతంలో ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు కంప్లీట్గా యాంప్యుటేషన్ చేయాల్సి వచ్చేది. యాంప్యుటేషన్ అంటే కంప్లీట్గా కాలు కానీ చేయి కానీ రిమూవ్ చేయటం. ఈ రోజుల్లో మనకి సైన్స్ ప్రోగ్రెస్ అవటం వల్ల మనం ఎక్కువ శాతం అంటే దాదాపు 90% చిన్నపిల్లలకి లేదా పెద్దవాళ్ళకి కూడా ఈ లింబ్ సాల్వేజ్ సర్జరీస్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. లింబ్ సాల్వేజ్ అంటే మనకి ఆ బోన్ని, ఆ జాయింట్ని మనం రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాస్థెసిస్తో మనం ఆ ఎగ్జాక్ట్గా ఆ లింబ్ లెంత్ ఎంత ఉంది, ఆ నీ జాయింట్ ఎలా ఉంది, వాటి బేసిస్ మీద మనం పేషెంట్కి తగ్గట్టుగా డిజైన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. అలాగే గతంలో మనం చిన్నపిల్లల్లో సర్జరీస్ చేసినప్పుడు వాళ్ళు ఎదిగే కొద్దీ ఆ బోన్ లెంత్ పెరగటంతో పాటు ప్రాస్థెసిస్ మళ్ళీ మనం చేంజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడున్న టెక్నాలజీతో మనం అది ఎక్స్పాండబుల్ ప్రాస్థెసిస్ అంటే ఆ పిల్లోడు పెరుగుతున్నట్టుగా ఆ ప్రాస్థెసిస్ని కూడా మనం సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ మీద ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దల్లో సార్కోమా ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది? పెద్దవాళ్ళలో చూస్తే కనుక ఈ బోన్ సార్కోమాస్తో పాటు సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ని కూడా మనం 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి ఎక్స్ట్రీమిటీ సార్కోమా అంటే మనకి ఈ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్ అంటే పొట్టలో వచ్చే అవకాశం ఉంటుంది. నాకు చాలామంది వాళ్ళు నన్ను చూడటానికి వచ్చినప్పుడు పేషెంట్తో పాటు వాళ్ళ చర్మం కింద చిన్న చిన్న లంప్స్ ఉన్న వాటిని అడుగుతారు, డాక్టర్ గారు ఇది ఒకసారి చూడండి, నాకు ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా అని. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అది నార్మల్ అంటే క్యాన్సర్కి సంబంధం లేని లైపోమా, ఫ్యాట్ బాల్స్ అంటాం కదా, అవినా లేదా అది క్యాన్సర్ అన్న దానికి కొన్ని ఉంటాయి. అంటే అది ఒకవేళ సైజ్ పెరుగుతున్నా లేదా నొప్పి ఉన్నా, ఇంతకుముందు లేదు ఇప్పుడు నొప్పి స్టార్ట్ అయినా, సైజులో కూడా మనకి 4 నుంచి 5 సెంటీమీటర్స్ కంటే పెద్ద సైజు ఉన్నా, లేదా కొంచెం డీప్గా ఉండి అంటే పైన జస్ట్ చర్మం కింద ఈ ఫ్యాట్ బాల్స్కి స్లిప్స్ అయిన అంటాం, అంటే వేలుతో ఇట్లా అంటే ఆ స్వెల్లింగ్ స్లిప్ అయింది, అలా కాకుండా కొంచెం డీప్గా ఉన్నా, లేదా మనకి నరాలు ఒత్తిడికి గురవటం వల్ల కొంచెం తిమ్మెర్లు అలాంటివి వచ్చినా, ఈ లక్షణాలు ఉంటే మాత్రం మనం డెఫినెట్గా డాక్టర్కి అది సంప్రదించాల్సి ఉంటుంది.
సార్కోమా గడ్డ విషయంలో ఎంఆర్ఐ పరీక్ష ఎందుకు కీలకం? ఎంఆర్ఐ చేయటం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ గడ్డ అయితే కనుక మనం సూది పరీక్ష లేదా ముఖ పరీక్ష ఎలా చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఆపరేషన్ చేసే డాక్టర్ గారు, మీ బయాప్సీ చేసే డాక్టర్ సేమ్ పర్సన్ ఉండాలా. అంటే ఏ యాంగిల్లో ఎలా చేస్తున్నాం బయాప్సీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి లంప్స్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. అలానే మనం అది లంప్ రిమూవ్ చేయకముందు అదే ప్లేస్లో ఉందా లేదా వేరే ఎక్కడికన్నా స్ప్రెడ్ అయిందా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సార్కోమాస్ విషయంలో వేరే ఆర్గన్ స్ప్రెడ్ గురించి మాట్లాడినప్పుడు లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాటిని మెటాస్టాటిక్ సార్కోమాస్ అంటాం. అది ఒకవేళ లంగ్స్కి స్ప్రెడ్ అయినా కూడా మనం కొన్ని చోట్లకి మాత్రమే స్ప్రెడ్ అయితే కనుక అవి కూడా మనం అదే సిట్టింగ్లో సర్జరీ చేసి రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కీమోథెరపీ ఇచ్చి వాటిని కరిగించి దాని తర్వాత మనం వాటిని అడ్రస్ చేయొచ్చు. సార్కోమా ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? మిగతా క్యాన్సర్స్ లాగా మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఫిజికల్ యాక్టివిటీ వీటి దేనికి సంబంధం లేదు. అలాగే జన్యుపరమైన మార్పుల వల్ల కూడా సార్కోమాస్ అనేది అంటే హెరిడిటరీ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అలాగ కూడా వచ్చే అవకాశం లేదు. కేవలం కొంతమందికి రేడియేషన్ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సార్కోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మందిలో మనకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఈ ప్రాబ్లం వల్ల ఈ సార్కోమా వచ్చిందనేది మనం ఐడెంటిఫై చేయడానికైతే ఎటువంటి అవకాశం లేదు. సార్కోమాకు చికిత్స ఎలా ఉంటుంది? టార్గెటెడ్ థెరపీలతో ఫలితం ఉంటుందా? గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? గతంలో ఏంటంటే మనకి కేవలం కీమోథెరపీ ద్వారా దీన్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉండింది. ఇప్పుడు వచ్చిన మాలిక్యులర్ టెస్ట్స్తో కొన్ని మ్యూటేషన్స్ అంటే జన్యుపరమైన మార్పులు వంశపారంపరంగా వచ్చేవి కాదు, కానీ మీ జీవితకాలంలో వచ్చే జన్యుపరమైన మార్పుల వల్ల కూడా కొన్నిసార్లు ఆ సార్కోమాజు పెరుగుతూ ఉండొచ్చు. సో ఇప్పుడున్న మందులు టార్గెటెడ్ థెరపీతో ఆ పర్టిక్యులర్ మ్యూటేషన్కి లేదా జన్యుపరమైన మార్పుకి మనకి ఆల్రెడీ టాబ్లెట్స్ అందుబాటులో ఉంటే కనుక మనం ఇంజెక్టబుల్స్ కాకుండా కేవలం కొన్ని టాబ్లెట్స్ ద్వారా కూడా మనం దాన్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ జబ్బు తిరిగి వచ్చినా కూడా ట్రీట్మెంట్ పూర్తయినా కూడా మనకి ఇంతకుముందు ఎప్పుడు లేని ఆప్షన్స్ ఈ కొత్తగా వచ్చిన టార్గెటెడ్ థెరపీస్ ద్వారా మనం టైం పొడిగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్తో మాట్లాడిన తర్వాత మీకు అవసరం ఉన్న దాన్ని బట్టి ఆ బోన్ ఇన్వాల్వ్ అయిందా లేదా జాయింట్ ఇన్వాల్వ్ అయిందా, పేషెంట్ వయసు బట్టి వాళ్ళ ప్రెఫరెన్సెస్ బట్టి కూడా మనం బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్కి టార్గెట్ చేయొచ్చు. ఉదాహరణకి మన గ్రాఫ్ట్స్ విషయంలోకి వస్తే ఇంతకుముందు ఉన్నట్టు మనకి మెటల్ ప్రాస్థెసిస్తో పాటు ఇప్పుడు మనకి టైటానియం ప్రాస్థెసిస్ లేదా ఈవెన్ మనకి బోన్ గ్రాఫ్ట్స్ ఫిబులా అనే బోన్ నుంచి మనం బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సార్కోమా అరుదైన క్యాన్సరే కావచ్చు, కానీ సకాలంలో గుర్తిస్తే చికిత్స చేయటం చాలా తేలిక. ఎముకలు, కండరాల్లో అనుమానిత కణితులు పెరుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే కీమో, రేడియేషన్ చికిత్సలతో సార్కోమాను సులువుగానే జయించవచ్చు.